శరత్ ఏమైంది? నా బావ వస్తున్నా శరత్ వైజాగ్కి. ఈ బావ ఎక్కడి నుంచి వచ్చాడు? 20 years తర్వాత వస్తున్నా శరత్ వైజాగ్కి. మా బావ నేనే చూసి 20 ఏళ్ళు అయింది. ఎవరే ఈ బావ? అసలు ఎప్పుడు వినలేదు ఈ బావ గురించి నేను. వాళ్ళు 20 years బ్యాక్ ఇజ్రాయెల్లో సెటిల్ అయిపోయారు శరత్. రాలేదు అసలు ఇక్కడికి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? వివిఐపిని కలవడానికి వస్తున్నాడంట. ఏటే వివిఐపి? వివిఐపియా? వీలైతే డిన్నర్కి వస్తా అన్నాడు సాయంత్రం. ప్లీజ్ నువ్వు ఇంకేం ప్లాన్లు ఏం పెట్టుకోకు, కలవాలి కదా. మరి వివిఐపీలని కలడానికి వచ్చినప్పుడు మన ఇంటికి వస్తాడా? పర్వాలేదా? వస్తారే బాబు, నేను కలిసి చాలా ఏళ్ళు అయిపోయింది కదా. నన్ను చూడడానికైనా వస్తా డెఫినెట్గా. ఇస్తాను కదా. అలాగే వచ్చాను. అంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేయండి. ఓకే. ఎవరు? హౌస్ కీపింగ్ వాళ్ళు. హౌస్ కీపింగ్ ఎందుకు నిషా? ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయించడానికి పనమ్మాయిలు ఉన్నారు కదా. వాళ్ళు ఇల్లు క్లీన్ చేసేస్తారు. బాత్రూమ్ నన్ను సరిగ్గా చేయట్లేదే. నాకు బాత్రూమ్ డీప్ క్లీన్ కావాలి. మీ బావ బాత్రూంలో కూర్చుంటాడా ఏంటి? మా బావ చాలా సొఫిస్టికేటెడ్, చాలా హైజీనిక్, నీట్గా ఉండాలి మొత్తం అంతాను. మేమేంచి బురదలో దొల్లుతామే, బయట వెళ్ళి చెరువుల దగ్గర కూర్చుని పోతాం మేము. గొప్ప మాట్లాడతాం నిషా. అలా కాదు, ఫస్ట్ టైం వస్తాడు కదా శరత్. ఫస్ట్ టైం వస్తే సెకండ్ టైం వస్తే మన ఇల్లు నీట్గానే ఉంటుంది, బాతులు కూడా నీట్గానే ఉంటాయి. మరి ఎక్స్ట్రా చేస్తున్నావు నిషా నువ్వు. ఇంటికి వస్తానని కన్ఫర్మ్ చేశాడు, లేకపోతే నువ్వు హడావిడి చేస్తున్నావా? మీటింగ్కి మధ్యలో గంట గ్యాప్ ఉందండి శరత్. ఆ గంట వస్తా అన్నారు. హోటల్లోనే మీటింగు. ఎందుకే మనకు అంత ఫేవర్ చేయడం, గంట కోసం రావడం? నువ్వు వెళ్ళి కనిపించి వచ్చేవచ్చు కదా, బావ కళ్ళలో ఆనందం చూసి వచ్చి. మా బావ కళ్ళలో ఆనందం లేదు, నీ కళ్ళలో ఆనందం లాగా ఉంది ఇది, నీ హడావిడి చూస్తుంటే. 20 years అది కలిస్తే అంత ఉండదా? మా బావకి నేనంటే చాలా ఇష్టం తెలుసా అసలు. ఓడి అమ్మా, నీ ఎక్స్ట్రాలు నాకు అవసరమే ఇదంతాను. ఏంటి ప్రాబ్లం ఏంటి ఇంతకీ? నన్ను నాకు పెట్టక అసలు ఏంటి నువ్వు. నాకు మండిపోతుంది నీ ఎక్స్ట్రాలు చూస్తుంటే. శరత్, కొత్త డిన్నర్ సెట్ ఒకటి కొంటాను. ఎందుకే? ఈ ప్లేట్లు పాతవి అయిపోయినాయి, కొత్త ప్లేట్లు కొంటాను. చాలా చేస్తున్నావు తెలుసా, నిజంగా తెలుసా నిషా. నువ్వు చాలా ఎక్కువ చేసేస్తున్నావు నువ్వు. మరి డైనింగ్ టేబుల్ కూర్చుంటాడా? పాతది కదా. కొత్త మాటలు వేస్తాను. గోడల గట్ట మరకలు పడిపోయి సున్నాలు వేయించి నిషా. సాయంత్రం కల్లా అయిపోద్దా? వేయించమంటావా? మీ బావకి నువ్వు వాడిన ప్లేట్లో పెట్టకూడదు, అంతే కదా. ఇస్తురాకులు తెచ్చిపెట్టివే, ట్రెడిషనల్గా ఉంటుంది. మనం ఇక్కడ 20 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు వైజాగ్ కదా, చూపించినట్టు కూడా ఉంటుంది కదా. పెద్ద ఇస్తురాకులు తెస్తాను, ఇస్తురాకులో పెట్టి. అసలు ఇంతకీ మా బావ ఏం తింటాడో ఏంటో. ఆగు. హలో బావా, ఏం తింటావు నువ్వు? ఇండియన్నా కాంటినెంటలా? అంటే ప్రిఫరెన్స్ ఏంటి? అవునా, ఓకే ఓకే, అయితే సెట్ చేస్తా. ఈజ్ అ పెస్కిటేరియన్ శరత్. ఏడే పెస్కిటేరియన్ అంట. పిసికియాలా? పిసకడం కాదే, అంటే నీటిలో ఉన్నవే తింటాడంట. ఫిష్, ప్రాన్, క్రాబ్, లాబ్స్టర్ అలాంటివన్నీ. అండ్ నేను కాంటినెంటల్ క్విజిన్. వెజిటేరియన్ విన్నాను, నాన్ వెజిటేరియన్ విన్నాను, ఇంకోటి ఏంటది ఎగటేరియన్ విన్నాను. ఈ పిస్కెటేరియన్ ఏమిటే? మీట్ తినరు, ఎనీథింగ్ దట్ ఇస్ ఇన్ ద వాటర్. అంటే సో ఇప్పుడు ముసళ్ళు, కప్పలు, పాములు ఇవన్నీ వాటర్లో ఉంటాయి కదా. హిపోపోటమస్ అది కూడా వాటర్లో ఉంటుంది, అది కూడా తినేస్తాడు ఏంటి? ఎందుకంత ఇచ్చేస్తున్నావు నువ్వు? నేనేం చెయ్యట్లేదు, నేను నార్మల్గా ఉన్నాను. నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడో అనుకొని. ఇజ్రాయెల్ ఉన్నాడు నాకు అర్థం అవ్వట్లేదు. లండన్లో ఉంటారని తెలుసు, అమెరికాలో ఉంటారని తెలుసు, ఆఖరికి ఆఫ్రికాలో కూడా ఉంటారని తెలుసు, కానీ ఇజ్రాయెల్లో ఫస్ట్ టైం వెంటనే బాబు.
ఏం పేరు బావ పేరు? జోసెఫ్ కొట్టం. అదేంటిది బావ అంటున్నావు? ఆ, మరి జోసెఫ్ ఏంటి? అతని యాక్చువల్ పేరు జోగేశ్వరరావు గొట్టం. అక్కడ జోస్ అని పిలిచి అలా జోసెఫ్ అని అయిపోయింది. జోగేశ్వరరావు అని జోస్ చేశారు, జోస్ని జోసెఫ్ చేశారు. వైబ్ ఉంది కదా పేరులో. చాలా వైబ్ ఉంది. శరత్ అది ఎలాగుంది, జోగేశ్వరరావు ఇది ఎలాగుంది. ఎందుకు కంపేర్ చేస్తున్నావు? ఫీల్ వైబ్ అట వైబ్. ఎంత కుళ్ళిపోతున్నావు అసలు నువ్వు. బాబు నీ కుళ్ళు తర్వాత రేపు మాట్లాడుకుందాం. మా బావ తాగుతాడు. ఏం తాగుతాడు? మందు తాగుతాడు, లేకపోతే నా అమృతము, లేకపోతే హిమాలయాల్లో నేవో దొరుకుతుంటాయి కదా ఔషధాలు, అలాంటివి ఏమైనా తేవాలి బావ కోసం ఇప్పుడు. కనుక్కుంటాను. కనుకో. ఇదో బొక్క. హలో బావా, నువ్వేమని తాగుతావు బావా? నీ ప్రిఫరెన్స్ ఏంటి? స్కాచా? ఏ స్కాచ్ అయినా పర్లేదు కదా. ఓకే బాబు, యా సెట్ చేసేస్తా. ఓకే, స్కాచే తాగుతాడంట శరత్. విన్నాను. ఏదో రాయల్ సెల్యూట్ అంట. ఏంటి చూపేంటి? అని ఇంటికి రావద్దని చెప్పు. నేను నా వల్ల కాదు ఇది అంతాను. ఉండమని హోటల్లో ఉండమని, నేను వస్తాను, ఇద్దరు కనిపించి వచ్చిదాం. మనకు వద్దు, ఇది అవసరం ఇది అంతాను. రాయల్ సెల్యూట్ బాటిల్ ఎంతో తెలుసా? ఎంత? చాలా ఎక్కువ కాస్ట్ అది. అవసరం ఇదంతా మనకి? ఎప్పుడో కానీ రాడు కదా శరత్, మళ్ళీ ఇంకెప్పుడు వస్తాడో కూడా తెలీదు. ప్లీజ్ ఒక్కసారికి. అవును నిషా, ఇప్పుడు మీ బావ 20 ఏళ్ళ తర్వాత వస్తుండే కదా వైజాగ్. మన పెళ్ళికి రాలేదు, మన గృహప్రవేశానికి రాలేదు, మన ఏ ఫంక్షన్స్కి రాలేదు. మరి ఇవన్నిటికి మన గిఫ్ట్ లైట్ ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఏమి ఇస్తాడా మనకి? మా బావ ఎక్కడ తగ్గడు, ఫుల్ హైఫై ఆ బావ. అసలు చిన్నప్పటి నుంచి ఫుల్ రిచ్ వాళ్ళు. అంటే ఏమైనా ఇస్తే క్యాష్ ఇచ్చే మనం గిఫ్ట్లు కట్టి ఇప్పుడు ఎందుకు మనకి? అట్లీస్ట్ ఈ ఖర్చులు కవర్ అవుతాయి కదా. నేను ఇప్పుడు వెళ్తున్నాను షాపింగ్కి. షాపింగ్ దేనికి? కొత్త బట్టలకి. కొత్త బట్టలు దేనికి? మా బావ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ రెడీ. ఓడి అమ్మా నీ అసాలు. నిషా, నీకే అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు. ఏ సినిమాలో కూడా నీలాంటి మరదలు చూడలేదా నేను. బాగా వస్తుంది చెప్పి కొత్త డైనింగ్ సెట్టు, కొత్త బట్టలు, ఈ అమ్మ గోడకు సున్నాలు. అవసరమా? మరి బాగా వస్తున్నాడు కదా శరత్. కొత్త బట్టలు కొనేస్తావా వెళ్ళి? నీకు ఒక షర్ట్ కొంటా, నేను ఒక చీర కొనుక్కుంటాను. నాకెందుకే? మరి నువ్వు కూడా మంచిగా ఉండాలి కదా. ఎందుకు బాగా పెళ్లి చేసుకోవాల్సింది కదా, నన్ను ఎందుకు చేసుకున్నావే? ఏంటా మాటలు? మరి అంత ఇష్టము, అంత ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు ఈ బావని. ఇంప్రెస్ చేయడానికి కాదు, 20 years గుర్తుపెట్టుకుని వస్తాడంటే కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. నాకు నోట్లోంచి మాటలు రావట్లేదు నిషా. డోంట్ బీ సో జెలస్ శరత్. జలస్కే ఉంది ఇక్కడ. నువ్వేమైనా చేసుకో డబ్బులు ఖర్చు లేకుండా. నువ్వు ప్రతిదీ డబ్బులు ఖర్చు పెట్టేది చెప్తున్నావు కదా ఇక్కడ. కార్డు వస్తే ఎన్ని చూడాలో నేను. మా బావని ఆడు వీడు అనకి శరత్. ఓ గొట్టం, ఆ గొట్టం వస్తే ఇంకేనా చూడాలో. వెంకట్, ఒకసారి ఆ వైన్ షాప్కి వెళ్ళు, శ్రీపురం దగ్గర ఉన్న వైన్ షాప్కి వెళ్ళు. ఒకసారి వెళ్ళేసి అక్కడ రాయల్ సెల్యూట్ అని చెప్పేసి ఒక బాటిల్ ఉందేమో కనుక్కో, నాకు ఫోన్ చేయి అక్కడి నుంచి. యా వెంకట్, 27,000? నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. 27,000 పెట్టి మందు కొండబెట్టి నిషా, నాకు సంవత్సరం మొత్తానికి అంత అవ్వదు. చూసావా మా బావ ఎంత కాస్ట్లీ మంత్ అవుతున్నాడో. దండమే తల్లి, మీ భావం తెచ్చుకోమని బాటిల్ వచ్చినప్పుడు. బాగోదు, నువ్వు కూడా తాగినట్టు ఉంటుంది. అమ్మా నాకే అక్కర్లేదమ్మా మందు. వెంకట్, వాళ్ళ దగ్గర క్వార్టర్ కానీ క్వార్టర్ కంటే తక్కువ కానీ, అంటే శాంపుల్ నిబ్బు అంటారు కదా, అలా ఉందేమో కనుక్కోవా ఒకసారి. ఒక్క లీటర్ బాటిల్ దొరుకుతుందా? సర్లే నువ్వు వచ్చి నేను ఏదో చేస్తాను. వెంకట్ ఇందాక వైన్ షాప్కి వెళ్ళావు కదా, అక్కడికి వెళ్ళి
రాయల్ స్టాగ్ ఫుల్ అవుట్ తీసుకో. రాయల్ సెల్యూట్ కాదు, రాయల్ స్టాగ్. వినీత్, నీ దగ్గర ఈ రాయల్ సెల్యూట్ ఖాళీ బాటిల్ ఏమైనా ఉందా? 1 లీటర్ బాటిల్. హాయ్ బావా, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావే? బా చాలా ఏళ్ళు అయిపోయింది. కూర్చోండి కూర్చోండి. మీరు ఎలా ఉన్నారు ఇంతకి? చాలా బాగున్నావు నిషా, కానీ నేను చూసి మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కను పిల్లలు లేరు బావా? వాళ్ళు రావట్లేదు నిషా. నేను ఏదో ఇంపార్టెంట్ మీటింగ్, అందులో నిన్ను కూడా కలుద్దాం అన్న ఒక ఉద్దేశంతో వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ బావా, అసలు సో హ్యాపీ అసలు మీరు వచ్చినందుకు. అవును నిషా, నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. సో ఏంటి, వైజాగ్ పని మీద వచ్చారా? మీటింగ్ ఏదో ఉంది, కలుద్దాం అని వచ్చాను. అట్లాగే నిషాన్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని. చాలా ఇయర్స్ అయిపోయింది. మీరు పొద్దున్న వస్తారన్నప్పటి నుంచి ఇంకా ఈ అమ్మాయి అయితే ఆగమేఘం అయిపోయింది. ఇద్దరం చిన్నప్పటి నుంచి కూడా అలాగే కలిసి ఉండేవాళ్ళం సార్. చాలా అంటే ఫ్రెండ్లీగా. అంటే నేను యాక్చువల్గా బావ అంటే ఏదో మా వయసు అనుకున్నాను నేను. అవునా? అవును. ఓకే. ఉంటారా వైజాగ్లో, వెళ్ళిపోతున్నారా? లేదు, ఒక రోజే ఏదో నిషాన్ కలిసి వెళ్దాం అన్నట్టుగానే ప్లాన్ చేసుకున్నా. అవును నిషా, అసలు ఆ రోజులన్నీ గుర్తొచ్చే నేను కంపల్సరీ కలుద్దామనే వచ్చాను నిన్న. అసలు అత్తయ్య ఎలా ఉన్నారు? బాగున్నారు. మావయ్య వెళ్ళి వచ్చి కలుద్దాం మిమ్మల్ని. అసలు నిషా చూడు, ఏమి ఫుడ్ ఏం పెడతావా? బాత్రూమ్కి అయినా వెళ్తారా? బాత్రూమ్కి పర్లేదు, ఇప్పుడే వచ్చాను కదా, పర్లేదు. అంటే తన పాపం కష్టపడి అన్ని క్లీన్ చేయించింది మీకోసం. అంత కష్టపడ్డావు కదా బావ కోసం. పర్లేదు. శరత్ ఎలా పరిచయం మీకు? కాలేజ్లో పరిచయం. లవ్ మ్యారేజా? చేసుకున్నావు కదా. హైట్ ఎందుకో కొంచెం, నువ్వు హైట్ కదా, నీ హైట్ ఉన్నారా అని డౌట్ నాకు. పెళ్ళప్పుడు హైట్ బాగానే ఉన్నానండి, మన కోవిడ్లోనే కొంచెం తగ్గాను. ఏ వ్యాక్సిన్ వాడారు? ఏదో కోవై సర్లా ఏదో సంథింగ్ అనుకుంటా. అదే వేసుకున్నా. మార్చి చూడండి, ఏమైనా హైట్ పెరుగుతారేమో చూద్దాం ఈసారి. మీ దగ్గర ఉన్నాయా మంచి వ్యాక్సిన్స్ ఏమైనా? ఇజ్రాయెల్లో కొంచెం బాగా అడ్వాన్స్డ్ కదా. మేమందరం బాగానే ఉన్నాం ఆ వ్యాక్సిన్లు వాడి. మరి మీరు కొంచెం చూడొచ్చు కదా, తెల్ల జుట్టుకైనా వ్యాక్సిన్ పనిచేస్తుందేమో. శరత్ మొదటి నుంచి ఇలాగే ఉంటారా? ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? వెరీ ఫనీ. ఏదో జోక్స్ వేస్తూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుండి. పొద్దు నుంచి మా ఆవిడ కూడా చాలా కామెడీ చేస్తుంది ఇంట్లో నుంచి. ఎప్పుడు చాలా జోవియల్ గా ఉంటది, మంచి అమ్మాయి. మీరు రాయల్ సెల్యూటే తాగుతారని చెప్పేసి నాకు అదొకటే డ్రింక్ నచ్చుతుంది అండి. అవునా? మొదటి నుంచి అదే అలవాటు నాకు. మీరు తాగరా? నేను నైట్ టైం తాగను. నైట్ టైం తాగరా? నిషా నువ్వురా? రాలు అవన్నీ ఎందుకులేండి, నిషా అని పిల్లండి, పిల్లలు ఉన్నారు కదా. మండుతున్నట్టుంది. మా నిషా మేము చిన్నప్పటి నుంచి క్లోజ్ అండి. మాకు మీరు మధ్యలో వచ్చారేమో. నాకు అర్థమైందండి, పిల్లలకు తెలియదు కదా మీరెవరో. తనకి తనంత పిల్లలు 2 ఉన్నారు. మీరు రా పో అది అంటే కొంచెం అంత ఇది బాగోదు కదా. చీర్స్ అండి. చీర్స్. ఎలా ఉంది? కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. బాగుందండి. బాగుందండి. అలవాటు కదా, ఎప్పుడు రెగ్యులర్గా తాగే మందేగా. బాగుంది.
ఇంకేంట్రా నిషా సంగతులు? నువ్వు బాగా ఫిట్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నావురా శరత్. మీరేంటి ఫిట్నెస్ అది ఏం పెద్ద చూడరా చేయరా? మొన్నే మొదలు పెట్టాను, ఒక 1 month ఛాలెంజ్ చేస్తున్నాను. రోజుకి 1000 steps. 1000 steps చేయకపోయినా పర్లేదేమో శరత్ ఆ 1000. యా అంటే నేను క్రికెట్ ఆడుతుంటాను, సో ఐమ్ ఆల్వేస్ ఫిట్. నేను నా అపిరెన్స్ అలాగ ఉంటుంది కానీ ఐమ్ ఇన్సైడ్ చాలా స్ట్రాంగ్. శరత్ ఇంకో పెగ్గేయండి. బాబా ఒక సెల్ఫీ తీసుకుందాం బాబా. బాబా నేను ఫ్యామిలీ గ్రూప్లో పెడతాను ఈ ఫోటో. ఫ్యామిలీ గ్రూప్లో వద్దు నిషా, నేను అందరినీ కలవలేను. కేవలం నీకోసమే వచ్చా, నేను కలిసేసి వెళ్దామని. అందరినీ ఎక్కడ కలుస్తాను నిషా, నీకోసం అంటే వస్తాను కానీ. థ్యాంక్ యూ బాబా. శరత్ ఇంకో పెగ్. ఈ రాయల్ సెల్యూట్ డ్రింక్ చాలా బాగుంటుంది శరత్, అందుకే అస్సలు మనం తాగుతున్నా తెలియదు. శరత్ ఓపెన్. ఏ అమ్మ ఫోన్ చేస్తున్నాం బాబా, మాట్లాడతావా అమ్మతో? లేదు లేదు చెప్పానుగా, మాట్లాడితే మళ్ళీ వెళ్ళాలంటారు, మళ్ళీ పిలుస్తుందా అత్తదా. హలో వేయండి పర్లేదు. ఓకే అమ్మ ఫోటో చూసావా? ఏం ఫోటోవే? ఆ ఫోటోలో ఏముంది చూడడానికి? అదేంటమ్మా, బాబు ఫోటో పెట్టాను కదా. ఎవరు ఫోటో పెట్టేవే? ఆ ఫోటోలో నువ్వు తప్ప ఇంకెవరు లేరు. ఇజ్రాయల్ అత్త కొడుకు మా జోగి బావా, మా ఇద్దరం ఫోటో తీసుకొని పెట్టాను నీకు. జోగి బాబు రావడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నిషా? పొద్దున్న ఫోన్ చేసి వస్తానన్నాడమ్మా. ఈ వైజాగ్ ఏదో పని మీద వచ్చి ఇంటికి వస్తా అన్నాడు డిన్నర్కి. నిషా ఏం మాట్లాడుతున్నావు? బుర్రుండే మాట్లాడుతున్నావా? 5 years బ్యాక్ చనిపోయాడు జోగి బావ. ఆ ఫ్యామిలీ అంతా కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. చెప్పాను కదా నీకు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఇక నా ఎదురుగా ఉన్నాడే. మై నీకు ఇంకో ఫోటో పెడతాను చూడు. బాబా నీది ఇంకో ఫోటో తీసుకుంటాను. దేనికి నిషా? ఊరికే బావా, ఒకసారి రావా? ఎక్స్క్యూజ్ మీ. మీ ఫోన్ చేసింది ఇప్పుడే, చెప్తుంది బాబా 5 years బ్యాక్ చనిపోయాడని. నాకు తెలియదే బాబు, నాకు అర్థం కావట్లేదు అసలు. ఫోటో పెట్టానే, ఫోటో పెడితే అదే నీ సింగిల్ ఫోటో ఎందుకు పెట్టా, నాకు నేనేం చూడమంటా ఉంటుంది. బాగా కనిపించట్లేదంట ఫోటోలో. నాకు ఆ మందు తాగుతుంటేనే ఏదో తేడాగా ఉంది. ఆ మందు ఎవరన్నా తాగలేరు. అదేంటి మంచి మందే కదా. కాదులే, అదే నిషాద్ ఉన్నాడు చనిపోయారు అంటారండి. నాకే అర్థం కావట్లేదు శరత్. సరే ఫోన్ ఏం పేరు చెప్పావు? జోగేశ్వరరావు. యాక్సిడెంట్లో చనిపోయారని ఉంది ఇక్కడ. ఎవరిని తీసుకొచ్చి పెట్టేసేవే మన నెత్తి మీద, అసలు ఎవడే ఆడు? చంపేసావు బావా 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 అనుకొని. నిజంగా మీ బావేనా? బావేనే. నువ్వు ఇప్పుడు 20 ఏళ్ళ కిందట చూసావే. అబ్బా మా మాత్రం పోల్చుకోలేనా? అడే ఉద్యోగంకి వచ్చినట్టు తాగుతున్నాడు, కూర్చున్నాడు. ఎంత తాగుతున్నాడు, మొహంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఏమీ లేవు. గొప్పగా తగిలించావు నిషా. తాగేస్తున్నాడు కూర్చొని అక్కడ అలాగా. భయం వేస్తుంది.
ఏమైంది? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? రండి, అక్కడ కూర్చుందాం. అక్కడికి వచ్చే నిషా. శరత్, టెన్షన్ పడుతున్నారేంటి ఇద్దరు? ఏమైంది? పర్వాలేదు, చెప్పండి. దీని గురించా? సరే, ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పకూడదు కూడా. సో మీకు టెన్షన్ పడుతున్నారని చెప్తున్నాను. నేను ఒక సీక్రెట్ ఏజెంట్ని. సీక్రెట్ అంటే ఇప్పుడు రా ఏజెంట్స్, సిఐ ఏజెంట్స్ ఉంటారు కదా, అలా ఏజెంట్ని ఇజ్రాయెల్లో. మేము ఐడెంటిటీ క్లోజ్ చేయడం కోసం ఆ యాక్సిడెంట్లో మేము చనిపోయినట్టుగా నటించి ఇది పెట్టారు. అదే న్యూస్ మీకు అక్కడ కనపడుతుంది. ఇవన్నీ చూసుకొని మీరు భయపడిపోతున్నారా? అమ్మా, నువ్వు ముందు మీ అమ్మకి చెప్పవే బాబు, వెళ్ళి మీరు పెగ్గయ్యండి. బాగా టెన్షన్ పడినట్టున్నావు. అమ్మా, టెన్షన్ పడ్డానికి ఏం లేదంటే స్పెషల్ ఏజెంట్ కదా, వీళ్ళ డీటెయిల్స్ ఎవరికి తెలియకూడదంటమ్మా, అందుకు చనిపోయారని చెప్పి ఆయన నమ్మించారు అందరినీ. నీ మొహమే, నీ మొహం నీకెవరు చెప్పారు? నువ్వు నాకు పంపించిన ఫోటో నీకు పంపిస్తాను. నీకేం కనిపిస్తున్నదో చూడు. ఆ మనిషి, ఆ ఫోటోలో నువ్వు తప్ప ఇంకెవరు లేరు. ఓకే, మాట్లాడతా. నేను ఒక్కరితోనే ఉన్నానేంటి? శరత్, కూర్చో. ఏమైంది? 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 దేనికి టెన్షన్ పడుతున్నారు? నన్ను పట్టుకొని చూడండి. నువ్వు పట్టుకొని ఇషా. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీ ఇద్దరు? పట్టుకొని చూడండి. శరత్, మీరు పట్టుకోండి శరత్. పట్టుకోండి శరత్. ఏం అర్థం అవ్వట్లేదండి. ఈ ఫోటోలో మీరు లేరు. నిషా ఒక్కదాయ ఉంది. మీరేంచి? నేను ఇందాక నుంచి మీ ముందే మందు తాగుతున్నాను, ఫుడ్ తింటున్నాను, నువ్వు టచ్ చేశారు. ఆ ఫోటోలో ఏదో కెమెరా ప్రాబ్లం ఏమో. నేను బాగానే ఉన్నాను శరత్, నేను బతికే ఉన్నాను. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రండి శరత్, ఇక్కడ కూర్చోండి. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమైంది. దెయ్యాలకి కాళ్ళు వెనక్కు ఉంటాయి, ఇవేనా మాట్లాడుకుంటున్నారు? నా కాళ్ళు చూస్తారా? నీకోసమే వచ్చాను నిషా. శరత్, నిషా, నిషా, శరత్. శరత్, నన్ను చూసి భయపడుతున్నారు. రండిరా, బయటికి రండి. ఎందుకురా? నేను మీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. రాదు. బావనరా, మీరు వెళ్ళిపోండి. అరే మీ బావని, నీకోసం ఇజ్రాయెల్ నుంచి వచ్చాను. నేను అయ్యప్ప స్వామి దీక్ష చేస్తాను తెలుసా? నేను 10 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. మీరు మా ఇంట్లో ఉండలేరు, వెళ్ళిపోండి బయటికి. శరత్, నేను సినిమాలో చూపించే దెయ్యం టైప్ కాదు శరత్, నిషా బావని. మీరు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ నేను చెప్పేది కొంచెం నిదానంగా వినండి. మీరు పేపర్లో చూసింది నిజమే, నేను చనిపోయాను. దెయ్యాన్నో పోతానో కాదు, కేవలం ఆత్మనే. నా వల్ల మీకు ఏ హాని ఉండదు. మరి మీరు చనిపోతే ఎలాగొచ్చారు? పైకి వెళ్ళిపోతారు కదా యమలోకానికి. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళకి ఎవ్రీ 6 months ఒకసారి ఒక 1 week భూమి మీదకి వెళ్ళొచ్చు అని ఒక జీవో ఉంది. ఇక్కడ కూడా జీవోలు ఉన్నాయా? యమధర్మరాజు ఉన్నప్పుడు, రాజు ఉన్నప్పుడు జీవో ఉంటది కదా.
ఇప్పుడు అందరూ చనిపోయిన వాళ్ళందరూ దెయ్యాల కింద ఆత్మల కింద వచ్చేవంతా ఈ జీవోలో వస్తున్నారా? మరి ఆ యాక్సిడెంట్లో మీ ఫ్యామిలీ అందరూ చనిపోయారని చెప్పేసి మేము చదివాము, అది నిజమేనా? అందరం కలిసే ఇక్కడికి వచ్చాము. కాకపోతే పడకండి. అంటే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కడైనా? నేను పిలిస్తేనే వస్తారు, మీరు ఓకే అంటేనే వస్తారు. పిలుస్తారా మీరు? మీరు ఓకే అంటేనే సార్, మీరు లేకపోతే పిలవను. మాకెందుకండి బంపర్ ఆఫరు? వైఫ్ మీ పిల్లలు అందరూ ఎక్కడున్నారు? బాబా మిస్సెస్ గౌతమ్ పిలమనలేదు, ఎక్కడున్నారని అడిగాం మేము. నిషా హాయ్ బావగారు. నువ్వు పైనుంచి వచ్చావా? అంతేనా, ఇంకెవరున్నారా? అరే పిల్లగొట్టం పిల్లగొట్టం ఏంటిది? ఈ మొత్తం ఫ్యామిలీ అంతా ప్యాకేజ్ లాగా వచ్చారేంటి? హాలిడే ప్యాకేజ్ అనుకుంటున్నారు ఏంటి ఇది మీరు? శరత్, మీరు అస్సలు టెన్షన్ పడకండి శరత్. అదే, చూసాం కదా, మీరు లాంచ్ చేయండి ఇక్కడ. ఓకే, నైస్ మీటింగ్ యూ. చాలా సంతోషం. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళలేం శరత్, 7 days వరకు మీతోటే ఉండాలి. ఆ పర్మిషన్ అంటే మరి 7 రోజులు లగేజ్ లేదా? మేము ఏమీ తెచ్చుకోలేం, ఏమీ తీసుకెళ్ళలేం. ఫ్రీ ఇన్కమింగ్, ఫ్రీ అవుట్ గోయింగ్. అంతే శరత్. మీ ఫ్యామిలీలో అంతమంది ఉన్నారు కదా, మా దగ్గర వచ్చి పడ్డారేంటి మీరు? నిషా కోసమే సార్, నాకు అంత ఇష్టం. ప్లీజ్, ఏదో వచ్చారు, కలిసాము, ప్లీజ్ వెళ్ళిపోండి, దయ్యుంచి వెళ్ళిపోండి. మా పిల్లలు చూస్తే చాలా భయపడిపోతారు. శరత్, మేము ఎప్పటికి కనపడం, మీ ఫ్యామిలీ నలుగురికే కనపడతాం. మనం 7 కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఏం చెప్తామండి? పిల్లలకి ఏం చెప్తాం? తెల్లవారితే మా ఇంటికి పనమ్మాయిలు అందరూ వస్తారు, వాళ్ళకి ఏం చెప్తాం? మాకంతా ఎందుకండి, ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్. 7 మాత్రమే ఒకరినొకరు చూసుకోగలం. చాలా బాగుంటది. నెక్స్ట్ 7 days చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. నా మాట వినండి. ఇషా, నాకు తెలియదు నువ్వేం చేస్తావో, వాళ్ళైతే మన ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ప్లీజ్, నాకు తెలియదు నువ్వేం చేస్తావో, ప్లీజ్. ఏమో, నా వల్ల కాదు ఇది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇంకా నొప్పులు పడుతున్నావు? బాగా చిరాకాలు వచ్చిందే బాబు. మీరు వెళ్తూ ఎవడో ఇజ్రాయెల్ నుంచి వచ్చాడంట మన ఇంటికి, ఆడించి ఎప్పుడో చచ్చిపోయాడు అంటాడు. ఆయన మన ఇంటికి వచ్చాడంట, మనకించి ఫుల్ టార్చర్ పెట్టేశాడు. మా ఏం వచ్చిందే బాబు కళ. నాకు ఆకలే వచ్చింది శరత్. మా ఇజ్రాయెల్ అత్త కొడుకు వచ్చాడని కళ వచ్చింది నాకు. మా అమ్మకు ఫోన్ చేస్తే అతను చనిపోయాడు కదా అనింది. ఏంటి ఇద్దరికి ఒకే కలర్ రావడం ఏంటి? ఏదో పేరు కూడా ఏదో ఫన్నీగా ఉంది. నాకు తెలుసుగా, జోగేశ్వరరావు గొట్టం. జోసెఫ్ గొట్టం. అదేంటి అలగలకి వచ్చింది ఇద్దరు ఒకే కళ? నిషా, కళ కాదే, నిజమేనే. టైం కళ నిజమైపోతే బాగుంది అనిపించింది. పొద్దున్నే ఇక్కడ కూర్చొని మందు అవుతుంటే నాకు ఒక మంచి పాట గుర్తొస్తుంది సార్. జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరములో ఓడిపోయితిరా. మీరు అనుభవించే టైంలో అనుభవించలేకపోయారు. ఇతని జన్మ కాస్త వృధా అయిపోయింది. ఇప్పుడు అనుభవించాలంటే ఇలా ఆత్మలాగా వచ్చి మమ్మల్ని పీడిస్తున్నారు. పొద్దున్న మొదలు పెట్టారండి, లేదా రాత్రి నుంచే కంటిన్యూ చేస్తున్నారా? ఇలా తాగడానికి వచ్చినట్టు ఉన్నారు. పగలు ఏం ఉండదు సార్, నాకు తాగిడివే లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తానే. టిఫిన్ ఏంటి సార్ ఈరోజు? మా ఇంట్లో సేమియా ఉప్మా ఉంటుందండి ఎనీ టైం. బావా నీకేం కావాలి చెప్పు బావ. టిఫిన్? ఓ బావా, బావే కదా. రాత్రి నుంచి టేబుల్ కింద దూరిపోయావు, ఇప్పుడు నుంచి పొద్దున్న లేస్తే కల్లా బావా అంటున్నావు. బాగుందే మీ బావ మరదలు. సరే, మనందరం కలిసి ఎంజాయ్ చేయడానికి వచ్చాను. నేను ఒక 1 week మీతో పాటు కలిసి టైం స్పెండ్ చేస్తాను. శరత్, మాట్లాడితే వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు మాట్లాడకావే మీ బావతో, తెచ్చావు కదా. అలాగొచ్చావు మాట్లాడుతుంటే.
బావేదో మాట్లాడుతున్నారా? వెయిట్, నువ్వు బావకి ఏమైనా వరుసలు కల్పిస్తున్నావు? మరి ఇంకేంటని నీ బావ కాదు అతను. కరెక్టే, కానీ మనిషి కనిపిస్తున్నారు కదా మనకి. ఆత్మలతో అసలు మనం నివసించడం సృష్టి విరుద్ధం. అది పిచ్చేమని ఉందా నీకు? కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళని ఎలాగో బయటికి పంపించే మార్గం ఆలోచించాలి మనం. సో కరెక్టే, అంతవరకు మనం మాట్లాడుకుని ఉండలేం కదా ఎదురుగా ఉంటే. బావా నువ్వేం తింటావు? నీకేం చేయాలి బావా? ఎవడైనా ఆత్మలకు వండి పెట్టిన వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? నువ్వే ఫస్ట్ హిస్టరీలో. నువ్వు ఉండిపోతావు. నువ్వు కాదు, మనం ఉండిపోతాం. నేను మందు పోస్తున్నా, నువ్వు వండి పెట్టాలి. ఏం చేయాలి చెప్పు నాకు. ఇంకేమైనా ఆప్షన్ ఉందా మనకి? సో నువ్వు డిసైడ్ అయిపోయావు వాళ్ళతో ఉండిపోవడానికి 7 రోజులు. సొల్యూషన్ వెతుకు. నాకెందుకు ఈ తాళ్ళ నొప్పి? నువ్వు ఏదో చేసి పంపించాలి బయటికి. నువ్వేగా తెచ్చావు బావా 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 అనుకొని. వీడి కోసం ఏంచి సున్నాలు వేసేస్తాను, ప్లేట్లు కొనేస్తాను, బట్టలు కొనేస్తాను. మా బావ కాస్ట్లీ మందే తాగుతాడు అట. ఆడేంచాడు ఏ మందు ఇచ్చినా తాగేస్తున్నాడు ఆడు. నువ్వు ఇలా బీచ్లోకి వెళ్ళి వాటర్ తెచ్చినా తాగేస్తాడు కూర్చొని మందు అనుకొని. మండుతున్నట్టుంది. అలా మాట్లాడాడే ఫోన్లోని, నేను నమ్మేశాను. నాకు అర్థం అవదు. తీరని కోరికలు వచ్చి తీర్చుకోవాలి అందుకే వచ్చాము అన్నాడు. మరి ఇటు తీరని కోరిక మందు తాగడం లాగా ఉంది. ఆ కూర్చొని మందే తాగుతున్నాడు వచ్చినప్పటి నుంచి. రేపే ఆ కోరిక ఉండిపోయిందేమో అతనికి. అదే ఇప్పుడు నా కోరికలు తీరిపోతే నాకు ఇబ్బంది రేపు పొద్దున్న. నేను నీ కోరిక ఏంటి ఇప్పుడు? నీకు తెలియదేంటి? అంటే ఎక్కడికి వెళ్తావు? హైదరాబాద్? నీకు ఆడే కరెక్టే. బ్యాంకాక్ అయితే వెళ్ళవు శరత్ నువ్వు. సరే తరలే. నువ్వు ఎంత చూసిన కూడా నా కోరికలు తీర్చపోతే రేపు పొద్దు నేను కూడా మీ బావలాగే దెయ్యానే తిరుగుతాను బ్యాంకాక్ వీధుల్లో. ఏం పర్లేదులే శరత్, మా ఇద్దరం కలిసి తిరుగుతాం. ఇషా నీకే కాదు అందరి భార్యలకి చెప్తున్నాను, మీ మొగుళ్ళ కోరికలు తీర్చకపోతే రేపు పొద్దున వాళ్ళకి ఇదే పరిస్థితి పడుతుంది. ఆత్మలే ఒక్కొక్క ఇళ్ళ మీద పడతారు. మీవి అంతులేని కోరికలు శరత్, ఎన్నని తీరుస్తాం? తీర్చేలా మేము ఆత్మలు అవుతాం. హాయ్ బాబు గారు, గుడ్ మార్నింగ్. అలాగలే. ఆ బాటిల్ కావాలి, చాలా బాగుంది. ఈ బాటిలే కావాలి. నువ్వు కలిసిపోయి వెళ్తావు. సరదాగా ఆడుకుంటున్నావు, ఏం చేయాలి లేకపోతే? ఓహ్ బ్రదర్ బ్రేక్ ఇచ్చాడు మందుకి. మీరు కూడా మంచి తగ్గేద్దు ఫ్రెండ్. నేను మనుషులతో తాగుతానండి. మీ బావకి ఇంకో 2 ముక్కలు అయ్యా చాలావేమో. వస్తాను. నిషా మీ బావ పెస్కెటేరియన్, నీటిలో తింటాడు, ఇంకేమి తినవన్నారు. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని భూమి మీద అన్నీ ఉన్నాయి. అది బతుకున్నప్పుడు. ఇలాంటి ఆఫర్ ఎవరికి రాదేమో నిషా. చచ్చిన వాళ్ళతో కూర్చొని చచ్చినవన్నీ తింటాం. కలిసి లంచ్ చేయడం గురించి వింటున్నావా వాళ్ళ మాటలో ఆ ఆనందం అవి చూస్తుంటే? బావ తాటి ముంజలు. ఓ తాటి ముంజల ఎక్కడో నిషా. శరత్ తెచ్చాడు బావ. శరత్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు దారిలో ఒక చెట్టు కనిపించిందండి, దింపిస్తాను ఎక్కి. ఎందుకు అంత కష్టపడటం? నిషాన్ తీసుకెళ్తే సరిపోయేది కదా. నిషా కంటే మీ ఆవిడైతే బెటరు, కొంచెం హైట్ ఎక్కువ కదా. బాబు గొట్టం గారు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు సాయంత్రం ఇంటికి, ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు. మీరు అలా కనిపించరు, వినిపించొద్దు కూడా. జోగి స్టార్ట్ చేస్తాను, మీరు రాకముందు స్టార్ట్ చేసేసాను. అవును సార్, వీరికి డ్రింక్స్ ఐస్ డ్రింక్స్ ఇప్పుడే వద్దులే. తాగు, దాందే ఉంది, మా కోసం వెయిట్ చేయి మాకు. ఏం శరత్, ఏం కంప్లీట్ అవి వదిలేసి ఇట్స్ ఓకే. అది కిందన కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నట్టుంది, నేను తీసుకుంటా. ఇట్స్ ఓకే సార్. ఏం శరత్, ఎవ్రీథింగ్ ఓకే? యా అది కిందన ఇందాక ఏదో అంటుకుంది, అందుకు రావట్లేదు. అదే కదా, ఏంటో
నాకైతే చాలా కష్టంగా ఉంది, నువ్వు టక్మని తీసేసావు. మనం కొంచెం స్ట్రాంగ్ కదా. బాగుందా తేడానా నాకు అర్థం కావట్లేదు. ముందు క్లాస్ అన్నమాట వెంటది. ఫోన్లే పాపం. क्या हुआ है? क्लिप कैसे निकल गया मेरा? Someone removed? What happened? कौन रिमूव करेगा? यहाँ कोई है ही You नहीं. sit that side, please. अरे कोई है ही नहीं यहाँ पे. అదితో తీస్తుంటాడు. है నాకు ఇదే పని. Yeah, so summer, what's happening? సో ఏం చేద్దాం సమ్మర్ కి? अरे क्या कर रही हो? मजाक है क्या? मैंने क्या किया? What did I do? तो कौन ऐसे कर रहा है? What's happening here? Guys, you please come here. మీరు ఇక్కడికి వచ్చేసేయండి. What's wrong? No, అది ఇందాక తడిగా ఉంది కదా సోఫా. సోఫా ఇది తడిగా ఉందన్న. యా, అన్ని సోఫాలు తడిగా ఉన్నాయి ఇంట్లో. Okay. ఏంటి అంత తేడాగా ఉంది మీ ఇంట్లో? ఏంటి దెయ్యాలేదో పట్టాయా ఏంటి? శరత్ అంతా ఓకేనా? నిషా ఆల్ ఓకే? మొహాలంతా కొంచెం వరీడ్గా ఉన్నాయి. ఏం లేదు, టైర్డ్ అయిపోయాను బాగా. కలుద్దాం, ఆఫీస్ లో కలుద్దాం. ఎనీవేస్ గుడ్ నైట్. మీరు ఏం చెప్పి మా ఇంట్లో ఉన్నారు? ఇబ్బంది పెట్టినా చెప్పారా? మీరు చేస్తుంది ఏంటిది? పిల్లరా నిషా, జేసీ గారిని పంపించుదా వెళ్ళి. ఎందుకు ఇబ్బంది పెట్టారు? నువ్వు కూడా ఏంటమ్మాలగా? ఏదో సరదాగా బాగుంటుంది, ఏంటి సరదాలు మీకు చెప్పండి. నవ్వుకుంటారు అనుకున్నాం. నువ్వేంటమ్మా క్లిప్పులో లాగేస్తావు ఆవిడది? సరదాగా జోక్ అనుకున్నాను. నిన్ను అనాలే ముందు తెచ్చి పెట్టాను నెత్తి మీద వెళ్ళి. మీరు ఉండండి, మీరు తాగండి, చిందులు వేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, నేను బయట ఉంటాను. శరత్, నిజంగానే జేసీ గారిని పిలుస్తున్నావా? నేను ఆల్రెడీ పిలిచేశాను నిషా. జేసీ గారు వస్తున్నారు కూడా రాత్రి. పంపించేద్దాం, వద్దు మనకి తప్పు చేస్తున్నాం. గురువు గారికి ఉంది సమస్య ఉంది. సమస్య ఉంది గురువు గారు, అందుకే కదా మిమ్మల్ని పిలిచాను. అది నువ్వు చెప్పడం కాదు, సమస్య ఉందని ఏం చెప్పదు. ఒప్పుకో. గురువు గారు, ఏమైనా సమస్య? సమస్య తీరాలంటే అది తాగాలి అబ్బాయి. పూజలు చేసే స్వామి కాదు, దయ్యాలను బయటికి పంపించే స్వామి. వీళ్ళకి మందు ముక్క లేకపోతే మంత్రం పనిచేయదు. అది వద్దులే స్వామి. ఆ బాటిలే కావాలి. నీకు ప్రాబ్లం అర్థం అవ్వట్లేదే. అది తాగితే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏం పర్వాలేదు, నాకు చొక్క పడందే మంత్రం మొదలవదు. ఆ బాటిల్లో చొక్కే కావాలి. అందరూ అది తాగడానికి వచ్చారేట్రా బాబు మన ఇంటికి. మీ సరదా పదండి. గురుగారు, 3 మిరపకాయలు పెట్టారేంటి? ఈ ఇంట్లో ఉన్నవి 3 ఆత్మలు అబ్బాయి. మరి 5 నిమ్మకాయలు ఏంటండి? ఇంకొక 5 లోపలికి రావడానికి కోసం ట్రై చేస్తున్నాయి మీ ఇంట్లో. గురుగారు ప్లీజ్, గురుగారు ఏం చెయ్యండి గురుగారు, పంపించండి. గోదరే భగవాసినే ఓం పట్ స్వాహ. ఓం భగవతే భగిది భాగోగనే భగవాసి. గురుగారు మంత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఆత్మకిరా. 3 ఆత్మలకి 3 మంత్రాలు. నేను ఇంకా రాయల్ సెల్యూట్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను. ఈ 3 ఆత్మలు ఇప్పుడు ఎక్కడున్నాయి అబ్బాయి? 3 సైట్ సీయింగ్కి వెళ్ళారు గురువు గారు. సైట్ సీయింగ్ అంటే శ్మశానాలకు వెళ్ళారా? కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్ళారండి. ఏమి ఆ కోరికలు? గురుగారు అర్థం అవ్వట్లేదు గురుగారు, ఎందుకు వచ్చారో ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదు. కోరికలు తీరలేదు అంటున్నారు. ఆ పెద్ద కొట్టానికి వెళ్ళి ఆ రాయల్ సెల్యూట్ కావాలి, ఈ చిన్న కొట్టానికి వెళ్ళి సున్నుండ్లు కావాలి, పొడవ కొట్టానికి వెళ్ళి కాంటినెంటల్ ఫుడ్ కావాలట. ఆత్మలు ఎక్కడైనా అన్ని ఇలా అడగడం చూసాం గురువు గారు. మా కర్మ కాకపోతే ఆత్మలతో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేస్తాం. ఉంటరా, ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఇజ్రాయెల్ గురువు గారు. ఇవి ప్రేతాత్మల్లా లేవు, ఆకలి తప్పికలతో పోయిన ఆత్మల్లా ఉన్నాయి. అర్థం అవ్వట్లేదు గురువు గారు. ఆడికి ఎంత తాగినా ఏం అవ్వదు, వీడికి ఎంత తిన్నా ఏం అవ్వదు. అదృష్టవంతులు, షుగరు, బీపీ, బొక్క, పోషాణం ఏమీ లేవు గురు. వీళ్ళకి ఎంతైనా తినొచ్చు, ఎంతైనా తాగొచ్చు. మంత్రానికి 3 ఆత్మలు వచ్చి ఇక్కడ ముగ్గులో కూర్చుంటాయి. గురుగారు వాళ్ళు ఎప్పుడో వచ్చి కూర్చున్నారు గురుగారు. ఎక్కడరా? ఎక్కడా? ఎవరు కనిపించట్లేదు. ఆ బంపర్ ఆఫర్ మాకే గురుగారు, వాళ్ళు మాకే కనిపిస్తారు. లేదు, ఈ మంత్రానికి
వాళ్ళల్లో కదలిక రావాల్సిందే. కదలిక వచ్చిందా? వచ్చింది గురుగారు. పెగ్గు కదిలేడు గురుగారు. పెగ్గేసుకోవడానికి వెళ్తున్నాడు గురుగారు. ఆడు తాగడానికి వచ్చాడు గురుగారు. ఇజ్రాయలీ దెయ్యాలు ఇండియా దెయ్యాల్లా కాదనమాట. బ్రహ్మాస్త్రం ఉంది, దాంతో మూడాత్మల్ని బంధిస్తా. గురుగారు ఈ మంత్రాలు చెప్పడంత వరకు స్మాల్ వేసాడు గురుగారు. లాజ్ చేసుకొచ్చాడు గురుగారు. చివరి అస్త్రం వదులుదాం. భయం ఎలా? ముడుగుతున్నారా? గురుగారు 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 రక్షించారు గురుగారు. ఆవాహయామి. ఈ గొట్టం ఫ్యామిలీ ఆవాహయామి. మీ ముగ్గురేనా? ఏంట్రా మీకు ఇక్కడ పని? ఎందుకు వచ్చారా వీళ్ళింటికి? గురుగారు 20 ఏళ్ల పాటు ఇజ్రాయెల్లో ఉండిపోయాం గురుగారు. కావాల్సినంత డబ్బులు సంపాదించాం, కానీ ఫ్యామిలీకి, రిలేషన్షిప్స్ కి అన్నిటికీ దూరంగా ఉండిపోయాం. అప్పుడు తెలియలేదు గురుగారు వీటి యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు కావాలనుకుంటున్నాం. మీ సమయం అయిపోయిందిరా. మీ నూకలు చెల్లిపోయిన ఈ భూమి మీద పైకి వెళ్లాల్సిందే. మీతో టైం స్పెండ్ చేయడం ఒక్కటే నిమిషం మేము కావాలని కోరుకుంటుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్. ఏమిట్రా ఆలోచనలో పడ్డావేమిటి? గురుగారు ఈ బంధాలు అనుబంధాలు వీటిని వదులుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది గురుగారు. ఆ రోజులే కదా మా బావే. ప్లీజ్ సరే. అయితే నువ్వు మందు తాగకూడదు. మందు తాగండి సరే. ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. సర్లేరా అబ్బాయి, ఇవి ప్రాణహాని కల్పించే ఆత్మలు కాదు, సంతోషం బంధాలు వెతుక్కుని వచ్చిన ఆత్మలే. అదే కదా గురు ప్రాబ్లం. చూసావా నిషా, బతుకున్నప్పుడు అక్కల అనుకున్న రిలేషన్స్ చనిపోయిన తర్వాత కావాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుసుకున్నారు వాటి యొక్క విలువేలు. ఒక విధంగా మనకి మంచిదే జరిగింది. వాళ్ళు ఇజ్రాయెల్లో ఉండి వెళ్ళలేకపోయారు, కానీ మనం ఇక్కడ ఉండి కూడా ఇంచుమించు అలాగే ఉన్నాం. మేమేం అలా లేవు శరత్, మేము టచ్లోనే ఉన్నాం మా ఫ్యామిలీ అంతా. ఏ వాట్సాప్లోనా? ఏదో ఒకటి టచ్లో ఉన్నాం కదా. గుడ్ మార్నింగ్ మెసేజ్లోనూ హ్యాపీ బర్త్డేలు చెప్పుకుంటే ఫ్యామిలీ టచ్లో ఉన్నట్టు కాదు. ఇదివరకే చక్కగా వేసవి సెలవులకి, దసరా సెలవులకి అత్తాళ్ళలోని, పెదనాన్న వాళ్ళ ఇంటికి, తాతగారిళ్ళకి అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఒక సెలవు వస్తే ఎక్కడికి ఏ ట్రిప్ వెళ్ళిపోందాం, ఎక్కడికి వెళ్ళిపోందాం ఆలోచిస్తున్నాం. అండ్ ఏదో ఫంక్షన్లో కలుస్తామంటే అది కూడా పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం వచ్చేయడం, అది మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం వచ్చేయడం. హాయ్ హలో వరకే ఉండిపోతున్నాం అనిపిస్తుంది నాకు. అందరూ బిజీ అయిపోయారు కదా శరత్ స్కెడ్యూల్స్ తోటి. ఇప్పుడు బెస్ట్ ఉదాహరణ మీ జోగిబాబుది. బిజీ అయిపోయి అన్నీ కోల్పోయాడు, ఇప్పుడు తెలుసుకొని వచ్చాడు. ఆ పరిస్థితికి మనం వెళ్ళకూడదంటే అట్లీస్ట్ ప్రతి ఇయర్ ఎవరో ఒకళ్ళ ఇంటికి వేసవి సెలవులకో దసరా సెలవులకో వెళ్దాం. పిల్లలకు కూడా కనెక్షన్ ఉంటుంది కదా. యా, పిల్లలకి కనెక్షన్ ఉంటుంది. దసరాకి ఎవరింటికి వెళ్దాం? ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్దాం, ఖచ్చితంగా వెళ్దాం. అట్లీస్ట్ ఒక 2-3 డేస్కి వెళ్దాం. అదే పిల్లలకు కూడా ఇప్పుడు అలవాటు లేదు, ఎవరి ఇళ్లలో ఉంటాం, వాళ్ళకి అలవాటు చేయాలి. చేస్తున్నావు బాబు వచ్చాడో తల్లి బాబు వచ్చాడో అనుకోని, అదేం పాట అది? అది నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎక్స్ట్రోల్ చేస్తున్నావు. బాబు వచ్చాడో లప్ప బాబు వచ్చాడో అనుకోని. ఇప్పుడు యు హావ్ టు బి రెడీ. ఓడి అమ్మా నీ అసలు నవ్వేస్తావేటే. అది ఎలాగో వేరేది కదా, వేరే ఎక్స్ప్రెషన్ ఇస్తా. తప్పట్లేదు ఈ డైలాగ్స్ రావే ఏంటి? అది కెమెరా అడ్డుకోకుండా అలా రికార్డ్ అవుతుంది. నిన్ను బాగా ఇద్దరు ఒక ఫోన్ రికార్డ్ చేసిస్తాను. నువ్వు చెప్పుకెళ్ళిపోతున్నావు. ఇద్దరు నిజంగా బావమరదలు కలిసి జీవించమన్నారు. బాబు ఇంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేము బాబు మేము. ఏమిది అదేంటి సీన్ ఏంటి ఇక్కడ లాగేస్తున్నాడు? ఓకే ఏం వచ్చి ఉంటే నవ్వుతావు ముందే నువ్వు.
ఒకసారి దాంట్లో చూడు, ఇద్దరం మా తల్ల వస్తున్నాయా ఈ వీడియోలో? ఇదే అదే ఇది అది నీకోసమే వచ్చాను నిషా. ఇటుపక్క వచ్చేస్తా అలాగా తర్వాత మనం ఇద్దరు అలా దాగుంటున్నాం కదా, అదవుతుంది. ఓకే, రెడీ 1 2 3. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో. చాలామంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ.